ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో నాయకోటి బస్తీలో ఉన్న రేషన్ షాపులో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంఆర్ఓ రంగనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పించడం ఎంతో సంతోషదాయకమని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ఈ పథకం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని, సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గం పరిధిలో ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం గొప్ప పథకాన్ని అందిస్తున్నదని, రేషన్ బియ్యాన్ని బహిరంగంగా మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, ఇతర రేషన్ షాప్ డీలర్స్, రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు. पूरे दुकान में चावल आ गया सर सर అన్ని కింటాల రైస్ ఇస్తున్నారు. అన్ని దుకాణాలకు రైస్ వచ్చిందా? అన్ని షాపులలో రైస్ పడింది. అన్ని షాపులలో పడింది. 35 కిలోలు వచ్చింది. 6 కిలోలు ఎఫ్ఎస్సి కార్డు వచ్చింది. అన్నపూర్ణ యువకు కార్డు అందరికీ కూడా అన్నపూర్ణ 3 కేటగిరీ 35 కేజీస్ కార్డు 10 కేజీస్ పర్ పర్సన్ 6 కేజీ. సరిగ్గుంటేనే వస్తారు. అన్న మీరు కొద్దిగా వెనుక వేడి వస్తుంది, నెక్స్ట్ అంత దగ్గరకు అవుతుంది, కొద్దిగా వెనుకకి తీసుకుని అన్న కొద్దిగా ఫోన్ వెనుక వచ్చాం. బయట 65 వరకు వేరే జిల్లా కదా, వేరే జిల్లా వాళ్ళకు కూడా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పబ్లిక్ అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు టౌన్లో ఈరోజు నాయకోటి రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుని దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్నబియ్యం గత ప్రభుత్వంలో. ఇది జనరల్గా
రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి 6 కిలోల చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.